హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. అనగా అనగా ఒక అడవి. దానికి సింహం రాజుగా ఉండేది. దానికి ముందు చూపు ఎక్కువ. ఒకరోజు జంతువులన్నింటినీ పిలిచి తాము సంపాదించుకున్న ఆహారంలో సగభాగం తనకు ఇవ్వాలని కండిషన్ పెట్టింది. మిగతా జంతువులన్నీ చేసేది ఏమీ లేక సింహాన్ని తిట్టుకుంటూ తాను సంపాదించుకున్న ఆహారంలో సగభాగం ఇవ్వడం మొదలుపెట్టాయి. కానీ నక్క జిత్తులమారి వేషాలతో తనకు ఆహారం దొరకలేదని కొంచెం కొంచెంగా ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అడవిలో తీవ్ర కరువు కాటకాలు ఎదురయ్యాయి. ఆహారం దొరక్క జంతువులన్నీ ఇబ్బంది పడసాగాయి. అప్పుడు మృగరాజును ఆశ్రయించాయి జంతువులు. అప్పుడు మృగరాజు ఒక గుహ వద్దకు తీసుకువెళ్ళి తాను నిల్వ చేసిన ఆహారాన్ని చూపించి ఎలుగుబంటితో ఎవరెవరు రోజు ఎంత ఇచ్చారో వారికి అంత ఆహారం ఇవ్వాలని చెప్పాడు. జంతువులన్నీ ఎంతో సంతోషించాయి కరువు కాలంలో ఆహారం దొరికినందుకు. కానీ నక్కకి మాత్రం కొద్ది రోజులు అరాకొరగా, ఆ తర్వాత అస్సలు లేకుండా పోయింది. కరువుతో ఇతర జంతువులన్నీ నక్కకు ఆహారం ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అదే విషయాన్ని మృగరాజుకు మొరపెట్టుకుంది నక్క. అప్పుడు మృగరాజు అత్తెలివికి పోతే ఏమవుతుందో అర్థమైందా అని అడిగింది. దానికి నక్క అర్థమైంది అని నన్ను క్షమించమని అడిగింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, పెద్దవాళ్ళు మనల్ని ఎప్పుడైనా కసురుగా మాట్లాడినా కానీ వాళ్ళు ముందు చూపుతో అన్నారు అని అర్థం చేసుకోవాలి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.